హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పరగడపు 4 పిస్తా పప్పులు తినండి, 20 ప్రయోజనాలు పొందండి. పోషక విలువలు అధికంగా ఉండే పిస్తా పప్పు పైన మందపాటి డొల్ల పొట్టు లేదా బాహ్య కవచం క్రీమ్ కలర్లో ఉంటుంది. దీన్ని తొలగిస్తే లోపల ఉండే పిస్తా పప్పు పసుపచ్చ వర్ణంలో ఉంటుంది. దీన్ని సాధారణంగా తినేటువంటి ఒక డ్రై ఫ్రూట్. పిస్తాలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అనకార్డియేసి కుటుంబానికి చెందిన పిస్తా పప్పు శాస్త్రీయనామం పిస్తాసియా వెరా. పిస్తా అనేది ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. దీనిలో గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో పిస్తా పప్పును తీసుకుంటే జీర్ణ సమస్యలు, రోగ నిరోధక శక్తి సమస్యలు, మధుమేహం వంటివి నియంత్రణలో ఉంటాయి. పిస్తాలో కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, విటమిన్ ఏ, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, కొవ్వు, క్యాలరీలు వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పిస్తాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ పిస్తా తినడం అలవాటు చేసుకుంటారు. ప్రతిరోజు పిస్తా తింటే గుండె ఆరోగ్యానికి మంచిదని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పిస్తా శరీర నియంత్రణకు మరియు రక్త ప్రవాహంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే పిస్తాలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఉదయం పరగడుపును తింటే క్యాలరీలు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. పిస్తాలో ఆర్జినిన్ ఉండటం వలన ధమనులు సరళంగా ఉండటానికి, రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి సహాయపడుతుంది. పిస్తాలో ఉండే విటమిన్ ఈ ధమనులలో ఏర్పడే కొలెస్ట్రాల్ పలకాలను తొలగించడానికి సహాయపడుతుంది. పిస్తా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. పిస్తాలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గిపోతుంది. శరీరానికి అవసరమైన ఫాస్ఫరస్ పిస్తాలో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ ప్రోటీన్లు విచ్ఛిన్నం కావటానికి మరియు ప్రోటీన్స్ అమైనో ఆమ్లాలుగా మారటానికి చాలా అవసరం. అలాగే గ్లూకోజ్ టాలరెన్స్ అదుపులో ఉంచడానికి మరియు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. పిస్తా పప్పులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ తయారీకి మంచి మూలం. హిమోగ్లోబిన్ అనేది శరీర ప్రవాహంలో రక్తాన్ని సరిగా ప్రవహింప చేయడానికి, శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ తీసుకువెళ్ళటానికి సహాయపడుతుంది. రక్తంలో ఆక్సిజన్ సరైన మొత్తంలో ఉంటే రక్త ప్రవాహం బాగుంటుంది. అలాగే శరీరం బాగా పనిచేస్తుంది. పిస్తాలో విటమిన్ బి6 సమృద్ధిగా ఉండటం వల్ల నాడీ వ్యవస్థ కూడా సురక్షితంగా మరియు మంచి ఆరోగ్యంతో ఉంటుంది. విటమిన్ బి6 మైలిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. ఇది నరాల చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. ఈ ఎంజైమ్ మెలటోనిన్, సెరోటోనిన్, గామా అమినోబ్యూట్రిక్ ఆమ్లాలు మరియు ఇతర ఆమ్లాల అభివృద్ధికి సహాయపడుతుంది. ఇవి నరాలను ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా పప్పులో జియాక్సిన్ మరియు లుటిన్ అనే కెరటినాయిడ్స్ ఉంటాయి. ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్స్ కళ్ళను రక్షిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి వయసు రీత్యా వచ్చే కంటి క్షీణతను తగ్గిస్తుంది. పిస్తాలో విటమిన్ బి6 ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా సహాయం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్తో పోరాడడానికి కూడా సహాయపడుతుంది. పిస్తాలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన చర్మ ఆరోగ్యంలో కూడా సహాయపడుతుంది. చర్మం మృదువుగా ఉండేందుకు సహాయం చేస్తుంది. హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది. పిస్తా యాంటీ ఏజింగ్గా పనిచేసి వయసు రీత్యా వచ్చే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. పిస్తాలో కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అలాగే ముడతలు, ఫైన్ లైన్స్ లేకుండా చేస్తుంది. అందువల్ల పొడి చర్మం ఉన్నవారిలో బాగా సహాయం చేస్తుంది. పొడి చర్మం తొలగించడానికి మసాజ్ థెరపీ మరియు అరోమా థెరపీ వంటి వివిధ చికిత్సల్లో పిస్తాను ఎక్కువగా వాడతారు. పిస్తాలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. పిస్తా జుట్టును బలంగా, మృదువుగా చేస్తుంది. పిస్తాలో బయోటిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టు పొడి పారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పిస్తాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తటస్థం చేస్తాయి. పిస్తాలో ఉండే విటమిన్ బి6 తెల్ల రక్త కణాలను పెంచడానికి సహాయం చేస్తుంది. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి మరియు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. పిస్తాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన గుండెల్లో మంటను తగ్గించి గుండె ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. పిస్తాలో ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉండటం వలన గర్భధారణ సమయంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. పిస్తాలో ఉండే కాపర్ శరీరంలోని కణాలను ఆక్సిజనేట్ చేయడానికి అవసరమైన ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.
గర్భధారణ సమయంలో సాధారణంగా కనిపించే కీళ్ల నొప్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో పిస్తా తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పిస్తా తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. పిస్తాను లిమిట్గా తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు. కానీ పిస్తాను ఎక్కువగా తినటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. పిస్తాను ఎక్కువగా తినటం వలన పొత్తి కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, శరీరంలో అధికంగా వేడి మరియు సాల్టెడ్ పిస్తా తినటం వలన శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి సాల్టెడ్ పిస్తా తినకుండా మామూలు పిస్తా తినటం అలవాటు చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, పిస్తాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. మీరు కూడా ఉదయం పరగడపు 4 పిస్తా పప్పులు తినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.